హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మా అత్తయ్య చేతి విలేజ్ స్టైలు నాటుకోడి పులుసు కర్రీ అండి. సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నాటుకోడి కర్రీ చేసుకొని అలాగే జొన్న రొట్టెలు చేసుకొని తిన్నారంటే ఏరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ వచ్చేసి. ఫస్ట్ మనం ఈ కర్రీ చేయాలంటే నాటుకోడిని ఫ్రెష్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సో ఈ ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిపోవాలి, ఆయిల్లోనే నీట్గా ఫ్రై అయిపోవాలి. సో ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి. నాటుకోడి చికెన్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి. సో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. సో మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటామో ఈ ముక్కలు అనేవి మనకు కర్రీ అనేది టేస్టీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ నాటుకోడికి బోన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనం ఇక్కడ ఆయిల్లోనే 50% వరకు ముక్కలు అనేవి కుక్ అయిపోవాలి. అప్పుడే మనకు గ్రేవీ కానీ ఆ ముక్కలు కానీ దానికి ఉన్న బోన్స్ కానీ మనకు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి మొత్తం అలా మంచిగా 50% వరకు ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత పచ్చి వాసన అంతా పోయేంత వరకు కలుపుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ కర్రీ వండినా సరే మనము ఆనియన్ వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తాము. సో మా అత్తయ్య అయితే ముక్కలు వేసేసి అది మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నారు. తన స్టైల్లో చేస్తున్నారు కాబట్టి తను ఎప్పుడు వండినా ఇలానే చేస్తారంట. సో పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కారం వేసేసుకోవాలి. సో మీకు ఎంత ఘాటు కావాలో అంత చూసి అయితే వేసేసుకోండి. మేము వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్కి అయితే కారం అయితే వేసేసుకున్నాము. సో కారం అంతా వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలండి కారం అనేవి. సో కారం అంతా మగ్గిపోతే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం ముక్కల్ని పట్టేసిన తర్వాత మొత్తం మగ్గిపోతుంది కదా, అప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో వాటర్ అనేది మనం ఎక్కువనే వేయాలండి నాటుకోడికి, ఎందుకంటే దానికి బోన్స్ ఎక్కువ ఉంటాయి కదా. మెత్తగా కుక్ అవ్వాలంటే వాటర్ అనేది ఎక్కువనే ఉండాలి. సో సుమారు ఒక 1 లీటర్ వరకు అయితే వేసుకుంటే మనకు ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా కుక్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి హైలో పెట్టేయండి. గ్యాస్ హైలో పెట్టేసి మీరు వదిలేయండి, ఇక అది కుక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మా పిన్ని అయితే మా ఇంటి దగ్గర నుంచి కోడి తీసుకెళ్తున్నారు. సో నాటుకోడి, అందుకే అయితే వీడియో అయితే అట్లా తిప్పాను. సో ఇలా మొత్తం గ్రేవీ అనేది మొత్తం దగ్గర పడుతుంది కదా, అప్పుడు మనము దీంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి రెడీ అయిపోతుంది. సో జొన్న రొట్టె మీద సర్వ్ చేసి మరి చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. Thank you for watching. Thank you all. Bye bye.